ఒకవైపు వయసు దాటిపోతున్నా కూడా పెళ్లి కాని ప్రసాదులు చాలా మందే మిగిలిపోతున్నారు. మరోవైపు ఒక్కడనే ఇద్దరేసి అమ్మాయిలు పెళ్లి చేసుకుంటున్నటువంటి సంఘటనలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి ఘటనే కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కూడా చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు ఒకే మగాడితో పెళ్లి పీటల మీద తాళి కట్టించుకున్న తీరుతో పలువురైతే ఆశ్చర్యపోతున్నారు. ఒకే పెళ్లి వేదికపై వందలాది మంది బంధువుల సాక్షిగా ఒక్క మగాడు పెళ్లి తంతులో పాల్గొని ఆ ఇద్దరికీ కూడా భర్తయ్యాడు. ఈ తంతు చూసినోళ్ళు భారత్లో కూడా బహు భార్యత్వం వచ్చిందా అని ముక్కు మీద వేలేసుకుంటున్నారు. ఇద్దరు భార్యలు ఒక భర్త కథ ఎక్కడో ఒకసారి మనం కూడా చూద్దాం. ఇద్దరు అమ్మాయిలను పెళ్లాడుతున్నాడు అంటే అదేదో అభివృద్ధి చెందిన కుటుంబం అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అది అడవుల ప్రాంతం, అభివృద్ధికి ఆమడ దూరం, వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతం. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక యువకుడు పెళ్లి పత్రిక ముద్రించి ఇద్దరిని పెద్దల సమక్షంలో వేద మంత్రాల సాక్షిగా మండపంలో పెళ్లి చేసుకుని నెల రోజులు గడవక ముందే అదే జిల్లాలో అదే తరహాలో మరో యువకుడు ఇద్దరిని పెళ్లి చేసుకుని పెద్దల ఆశీర్వాదాన్ని పొందాడు. జైనూర్ మండలం అడ్డసర గ్రామానికి చెందిన ఆత్రం శత్రుషావ్ అదే గ్రామానికి చెందినటువంటి జంగూబాయిని, ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం సాంఘ్వి గ్రామానికి చెందినటువంటి సోన్దేవిని ఒకే వేదికపై పెళ్లి చేసుకున్నాడు. యువతులిద్దరూ కూడా ఒకరినే పెళ్లి చేసుకోవడం, పెద్దల ఆశీర్వాదం చర్చనీయాంశంగా మారింది. ఏదైనా ఒక భార్యతోనే సంసారం ఈదలేక సతమతమైపోతున్నటువంటి ఈ రోజుల్లో ఇద్దరు పెళ్లాల ముద్దులు మొగుళ్ళు సంసార సాగరం సాఫీగా సాగాలని మనం కూడా కోరుకుందాం. भाई जरा सरकार स्वस्ति श्री गणनायकं कजमुकं लाभो कुर्या सदा मंगलम।